ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఉద్యోగుల కీలక డిమాండ్స్ సీఎం డిప్యూటీ సీఎం క్యాబినెట్ సబ్ కమిటీ హామీల అమలుకు ఉద్యోగ సంఘాలు మరియు సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా పట్టుబడుతున్నారు. ఇక్కడ పెండింగ్‌లో ప్రస్తుతానికైతే 5 డీఏలు ఉన్నాయి. కనీసం 3 అయినా ఇవ్వండి అన్నట్లు సాధారణ ఉద్యోగులందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక డీఏ ఇచ్చారు. 6 నెలల తర్వాత మరొక డీఏ ఇస్తన్నారు. డిసెంబర్ 31తో 6 నెలల టైం కూడా ముగిసింది. జనవరి 1 సందర్భంగానైనా మరొక డీఏ ఇస్తానన్న డీఏ ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు. ఆ డీఏని అయినా కనీసం విడుదల చేయలేదు. ఇక పెండింగ్ బిల్లు మాత్రం ప్రతి నెల 700 కోట్ల చొప్పున 4 నెలల నుంచి దాదాపు 3000 కోట్ల పెండింగ్ బిల్లు అయితే విడుదల చేస్తున్నారు. ఆ 700 కోట్లు కాకుండా ప్రతి నెల 1500 కోట్లు విడుదల చేయాలి. వెంటనే సంక్రాంతి కానుకగా కనీసం 3 డీఏలని విడుదల చేయాలి. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సందర్భంగా పీఆర్సీ కూడా అమలు చేయాలని చెప్పేసి సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తర్వాత ప్రభుత్వం కూడా ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది. పీఆర్సీ రిపోర్ట్ కూడా రెడీగా ఉంది. వెంటనే తెప్పించుకొని సంక్రాంతి కానుకగా 3 డీఏలు విడుదల చేసి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఖచ్చితంగా ఉద్యోగులకు పీఆర్సీ ఇతర పెండింగ్ బిల్స్ అన్నింటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక చూస్తే పెండింగ్ డీఏలు ఇప్పిస్తారా తప్పుకుంటారా ఉద్యోగ సంఘాల నేతలపై ఎంప్లాయీస్ ఒత్తిడి. అటు సర్కార్ ఇటు ఉద్యోగుల మధ్య నలుగుతున్న ఉద్యోగ సంఘాల జేఏసీ లీడర్లు అలాగని ప్రభుత్వంపై ప్రెషర్ పెంచలేని పరిస్థితి. నిత్యం ప్రభుత్వ పెద్దలతో నేతల మంతనాలు. డీఏలపై ప్రస్తావిస్తే ఆర్థిక పరిస్థితి తెలుసు కదా అని చురకలు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. వివిధ ప్రభుత్వ పథకాలను ఎంతో ఘనంగా గొప్పగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులను సైతం సంతృప్తిపరిచేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఉచిత పథకాలతో పాటు ఉద్యోగుల యొక్క కోరికల్ని ఆకాంక్షలు కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలి. ఏది ఏమైనా సంక్రాంతి కానుకగా 3 డీఏలు ఇవ్వాలి. తర్వాత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పీఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకొని భారీ ఫిట్మెంట్తో ఉద్యోగులకు పీఆర్సీ కూడా ఉగాది కానుకగా ఇస్తారని చెప్పేసి అందరూ కూడా ఆశిద్దాం. ఇక పెండింగ్ డీఏల విషయంలో అటు ఎంప్లాయీస్ ఇటు సర్కారు మధ్య ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయ సంఘాల లీడర్లు నలిగిపోతున్నట్టు తెలుస్తోంది. డీఏలు ఎప్పుడు ఇప్పిస్తారంటూ ఉద్యోగుల నుంచి రోజు రోజుకు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఇంకెంతకాలం ఇలా ఎదురు చూడాలని ఫోన్లు చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. హక్కుల సాధన కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని ఒత్తిడి చేస్తుండటంతో లీడర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అలాగని ప్రభుత్వంపై పోరాటం చేయలేని పరిస్థితుల్లో నాయకులున్నారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి లేదని తెలిసి కూడా డీఏలు ఇవ్వాలంటూ ఎలా డిమాండ్ చేయగలమని మదన పడుతున్నారు. జంకుతున్న లీడర్లు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 5 డీఏలు ఇవ్వాలి. కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో గతేడాది జూన్లో 2 డీఏలు చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో 1 డీఏను జూలై జీతంతో కలిపి చెల్లించారు. 2 డీఏను 6 నెలల తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక డిసెంబర్ 13, 2025తో సర్కార్ ఇచ్చిన 6 నెలల గడువు కూడా ముగిసిపోయింది. దీంతో లీడర్లపై ఉద్యోగులు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. 2 డీఏను ఇప్పించాలని లేదంటే ఆందోళనలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగులు నేరుగా లీడర్లను నిలదీస్తున్నారు. కొందరు నేరుగా ఫోన్ చేసి డీఏలు ఇప్పించండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు. లేకపోతే నాయకత్వం నుంచి తప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారు. కొందరికైతే నాయకులైతే శాపనార్థాలు కూడా పెడుతున్నారు. దీంతో ఎంప్లాయీస్ లీడర్లు ఫోన్ ఎత్తాలంటేనే జంకుతున్నారు. అన్నీ తెలిసి ఎలా అడుగుతారు అంటూ ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం మంత్రులను కలవడం చాలా అరుదు. కానీ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం అపాయింట్మెంట్ అడిగిన వెంటనే సీఎం మంత్రులు సీఎస్ ఫైనాన్స్ సెక్రటరీని కలవగలుగుతున్నారు. దీంతో పెండింగ్ డీఏలను ప్రస్తావించిన వెంటనే ఆర్థిక పరిస్థితి గురించి ఉద్యోగ సంఘాల లీడర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు చెల్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఇతర స్కీమ్స్ కోసం నిధుల సమీకరణ కోసం పడుతున్న కష్టాలను వివరిస్తున్నారు. ఉద్యోగులకు అన్ని రకాలుగా సపోర్టుగా ఉంటున్నామని చెప్తూనే ప్రతి నెల టెన్షన్గా ఫస్ట్ తేదీనే జీతాలు ఇస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రతి నెల 700 కోట్లు ఇస్తున్నాం. మెడికల్ బిల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. ఇంకా పెండింగ్ డీఏలు ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో డీఏల విషయంలో సర్కారుపై లీడర్లు ఒత్తిడి పెంచలేకపోతున్నారు. లీడర్ల తీరుపై అనుమానాలు, లీడర్ల పనితీరుపై ఎంప్లాయీస్ వర్గాల్లో విమర్శలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఆ చర్చల్లో హామీల మేరకు ఒక డీఏ అయితే ఇప్పుడు ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి. సంక్రాంతి కానుకగా మరో 2 డీఏలు ఇవ్వాలి. తర్వాత ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఖచ్చితంగా పీఆర్సీ ఇచ్చే విధంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. పెండింగ్ డీఏలు ఇప్పిస్తారా తప్పుకుంటారా అంటూ ఇక్కడ ఉద్యోగ సంఘాల మీద అయితే ఉద్యోగులందరూ మండిపడుతున్నారు. నాయకులు సొంత పనుల కోసం రెగ్యులర్గా అధికారుల వద్దకు, మంత్రుల ఇండ్లకు వెళ్లి సొంత పనులు పైరవీలు చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ కొందరు లీడర్లు సపోర్టుగా పనిచేశారు. ఈ సర్కార్తో ఇంకొందరు నాయకులు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కానీ ఎంప్లాయీస్ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా డీఏలను ఇప్పించి పీఆర్సీ అమలు చేసేందుకు లీడర్లు ప్రయత్నించాలని ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు కూడా భారీ ఎత్తున సమస్యలు ఉన్నాయి. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక 2 సంవత్సరాలు అవుతుంది. వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన తర్వాత పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్స్, ఈహెచ్ఎస్ వీటన్నిటి మీద ప్రభుత్వం మరొకసారి క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టి ఒక కీలక హామీలు, కీలక ప్రకటన చేయాలని చెప్పేసి
మరి మొత్తానికైతే ఉగాది లోపు ఇప్పుడు సంక్రాంతి కానుకగా మరి ఉగాది కానుకగా ఉద్యోగులకి వారి యొక్క గొంతెమ్మ కోరికలేమి కావు, వారి న్యాయమైన డిమాండ్లు. ఒక్కొక్క ఉద్యోగి ప్రస్తుతం లక్షల్లో నష్టపోతున్నారు కాబట్టి వెంటనే వారికి రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలన్నింటినీ వెంటనే వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉద్యోగులపై కీలక ప్రకటన వస్తుందని చెప్పి అందరం కూడా ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.